నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అమ్మకానికి వచ్చేసింది. పురుషులు, మహిళల జట్లను తాము అమ్మడానికి సిద్ధంగా ఉన్నామని, ఎవరైనా కొనుగోలుదారులుంటే రావాలని ఆర్సీబీ ఓనర్ అయిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కు లేఖ కూడా రాసింది. అన్ని జట్ల కన్నా ఎక్కువ క్రేజ్ కలిగిన ఆర్సీబీ ఎంతకు అమ్ముడు పోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కింగ్ కోహ్లీ, స్మృతి మందాన లాంటి స్టార్ క్రికెటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. 2026 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే ఆర్సీబీ యాజమాన్యం షాక్ లాంటి వార్త చెప్పింది. పురుషుల జట్టు, మహిళల జట్టును అమ్మేయడానికి నిర్ణయించామని ప్రకటించింది. ఈ జట్ల ఓనర్ అయిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ తమ అనుబంధ సంస్థ అయిన రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో పెట్టుబడులపై తాజాగా సమీక్ష జరిపింది. పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని డైరెక్టర్లు నిర్ణయించారు. దీంతో ఆర్సీబీ జట్లను అమ్మాలని నిర్ణయించింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సాధ్యం కాని విధంగా పురుషుల జట్టు 2025లో టైటిల్ సాధించింది. స్మృతి మందాన నాయకత్వంలోని మహిళల జట్టు 2024లో డబ్ల్యూపీఎల్ టైటిల్ సాధించింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా 476 కోట్ల రూపాయలకు ఆర్సీబీని కొనుగోలు చేశారు. 2016లో మాల్యా ఆర్థిక ఇబ్బందుల్లో పడినప్పుడు డియాజియో కంపెనీ అతని మద్యం కంపెనీతో పాటు ఆర్సీబీని కూడా కొనుగోలు చేసింది. అప్పటి నుండి డియాజియో దాని అనుబంధ కంపెనీ అయిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ద్వారానే ఆర్సీబీని నిర్వహిస్తూ ఉంది. ఇప్పుడు ఆర్సీబీ అమ్మకానికి రావడంతో ఎంత ధర పలుకుతుందనేది ఆసక్తికరంగా మారింది. అన్ని జట్ల కన్నా ఆర్సీబీ ఎక్కువ ధరకు అమ్ముడు పోతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రముఖ వ్యాక్సిన్ తయారీదారు అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దాదాపు 17,000 కోట్లకు ఆర్సీబీని కొనుగోలు చేయడానికి సిద్ధమైనట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ అధికారికంగా ఇంకా ఆ ప్రక్రియ జరగలేదు. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో లక్నో, గుజరాత్ జట్లు ఎక్కువ ధరకు అమ్మకమైన జట్లుగా చరిత్ర సృష్టించాయి. 2021లో లక్నో జట్టు ఆర్పీఎస్జీ 7,090 కోట్లకు, గుజరాత్ ను సిబిసి క్యాపిటల్ 5,625 కోట్లకు కొనుగోలు చేసింది. తాజాగా ఆర్సీబీ అమ్మకం ఆ రికార్డులను చెరిపివేయడం ఖాయంగా కనిపిస్తుంది. 15,000 కోట్ల నుంచి 18,000 కోట్ల వరకు ఆర్సీబీ అమ్మకం జరగవచ్చని అంచనాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ లాంటి స్టార్లున్న పురుషుల జట్టు, స్మృతి మందాన లాంటి క్రేజ్ ఉన్న మహిళల జట్టు కలిగిన ఆర్సీబీ రేటు ఎంత పలుకుతుందనేది క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అతిపెద్ద క్రీడా వ్యాపార ఒప్పందంగా ఇది నిలవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.